గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ 146 క్వశ్చన్. ఇన్ రేషనల్ నెంబర్స్ విచ్ నెంబర్స్ ఆర్ ఇంక్లూడెడ్? రేషనల్ నెంబర్స్ కింద ఏమేమి ఉంటుంది? ఆల్ న్యాచురల్ నెంబర్స్ వస్తాయి, తర్వాత హోల్ నెంబర్స్ వస్తాయి, తర్వాత ఏమొస్తాయి? ఇంటీజర్స్ వస్తాయి, ఇంటీజర్స్ రావడం జరుగుతుంది, ఫ్రాక్షనల్ నెంబర్స్ వస్తాయి, పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్ నంబర్స్ ఇవన్నీ రావడం జరుగుతుందనే విషయాన్ని మీరు గుర్తుపెట్టాలి. అందుకే మీకు ఏం చేయమన్నాను నేను, ఈ అన్ని నంబర్స్ అన్ని టైప్స్ ఆఫ్ నంబర్స్ అయిపోయిన తర్వాత ఒక బాక్స్ వేసి ఫస్ట్ చిన్న సర్కిల్ గీసి ఇందులో ఏమొస్తాయి? న్యాచురల్ నెంబర్స్, 0 కలిపితే హోల్ నెంబర్స్ వస్తాయి. ఇట్లా అన్నీ డెవలప్ చేయమని చెప్పినాను. ఓకేనా? అట్లా డెవలప్ చేసి చూపెట్టాలి. 148 క్వశ్చన్ చూడండి. రైట్ ఎగ్జాంపుల్స్ ఫర్ ఇర్రేషనల్ నంబర్స్. ఇర్రేషనల్ నంబర్స్ అంటే ఏంటివి? నాన్ రిపీటింగ్, నాన్ టర్మినేటింగ్ డెసిమల్ ఫ్రాక్షన్స్ ఆర్ కాల్డ్ యాజ్ ఇర్రేషనల్ నంబర్స్. ఫర్ ఎగ్జాంపుల్ √2 ఉందనుకోండి, దీని 1.414 డాష్ ఉంటూనే ఉంటుంది. ఇవి రిపీట్ కావు, టర్మినేట్ కావు. అట్లాంటి వాటిని ఏమనాలి? ఇర్రేషనల్ నంబర్స్ అనాలి. సెట్ ఆఫ్ ఇర్రేషనల్ నంబర్స్ ఆర్ డినోటెడ్ విత్ క్యూ డాష్ తోటి రిప్రజెంట్ చేస్తామనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇర్రేషనల్ నంబర్స్ దేంతో రిప్రజెంట్ చేస్తాము? క్యూ డాష్ తోటి రిప్రజెంట్ చేస్తాం. నెక్స్ట్ 150 క్వశ్చన్. వాట్ ఈజ్ రియల్ నంబర్స్? రేషనల్, ఇర్రేషనల్ అన్నీ కలిసి ఉంటే వాటిని ఏమంటారు? రియల్ నెంబర్స్ అంటారు. ఇక రియల్ నెంబర్స్లో ఓన్లీ -i² అండ్ √(-) లేదా ఇమాజినరీ నెంబర్స్ కాకుండా మిగతా అన్ని రియల్ నెంబర్స్ అయితే అని గుర్తుపెట్టుకోండి. ఇమాజినరీ నెంబర్స్ కాకుండా మిగతా అన్ని నెంబర్స్ రియల్ నెంబర్స్ అవుతాయి. సరే, మీకు ఇమాజినరీ కాన్సెప్ట్ అనేది లేదు కాబట్టి ఇట్లనే గుర్తుపెట్టుకోండి. రేషనల్ అండ్ ఇర్రేషనల్ నెంబర్స్, బోత్ రేషనల్ అండ్ ఇర్రేషనల్ నెంబర్స్ ఆర్ కలెక్టివ్లీ కాల్డ్ యాజ్ వాట్? రియల్ నంబర్స్. నౌ లెట్ వి స్టాప్.